హాయ్ హలో, మీరు చూస్తున్నారు బౌన్స్ బగ్రిదా వ్లాగ్స్. ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం కదా బిగ్ బాస్ సీజన్ 9. దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు రానే వచ్చింది. ప్రోమో అయితే రిలీజ్ అయింది బిగ్ బాస్ నుంచి. దాదాపుగా ఒక 40 మంది కామనర్స్ని సెలెక్ట్ చేసి దాని నుంచి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక ప్రోమో లాగా రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అండ్ మనకు సీజన్ ఎప్పుడు జరగబోతుంది, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, నాకు తెలిసిన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా పంచుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే మనకు నిన్న ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు బిగ్ బాస్ టీమ్, అండ్ తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేశారు. ఆ ప్రోమో ప్రకారం అయితే మనకు కామనర్స్ని దాదాపు 40 మంది దాకా సెలెక్ట్ చేశామని చెప్పారు. విషయం ఏంటి అంటే ఈసారి సీజన్లో మనకు తెలిసినంత వరకు కామనర్స్ చాలా మంది ఉంటారు. దాదాపు 50% హౌస్ ఆఫ్ ద పీపుల్లో 50% మంది కామనర్స్ ఉండబోతున్నారు. దాన్ని ఈసారి బిగ్ బాస్ టీం చాలా డిఫరెంట్గా, చాలా జనరల్గా ఉండేలాగా జనాలందరినీ ఆకర్షించే విధానంగా ప్లాన్ చేశారు. మనకి ఎలా ఉండబోతుంది అంటే దాదాపుగా మనకు సెప్టెంబర్ 5th నుంచి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. అయితే ఈసారి 5th స్టార్టింగ్ అవ్వగానే మనకు డైరెక్ట్ హౌస్లోకి ఎంట్రీ అలా ఉండదు. అన్ని సీజన్స్ లాగా ఈ సీజన్లో కామనర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక 40 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 40 మెంబర్స్లో నుంచి వాళ్ళకు కొన్ని గేమ్స్ పెట్టి, మైండ్ గేమ్స్ కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ గేమ్స్ కావచ్చు, ఇలా కొన్ని టాస్క్లు అయితే పెట్టేసి వాటిలో ఆ అగ్ని పరీక్షలు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళందరినీ హౌస్లోకి ఎంటర్ చేస్తారనమాట. దాదాపుగా నాకు తెలిసినంత వరకు దాదాపు ఒక 8 నుంచి 9 మంది దాకా కామనర్స్ ఈసారి ఉండబోతున్నారు. అది కూడా ఎలాంటి ఫ్రేమ్ కానీ, తర్వాత ఎటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, లేదంటే ఏదైనా మూవీ యాక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళు కాదు. కామనర్స్ అంటే ఇంక వాళ్ళ ఫేసెస్ కానీ మనకు తెలియదు. డైరెక్ట్గా జనరల్గా సాధారణ పీపుల్ని మాత్రమే పర్టికులర్గా సెలెక్ట్ చేసి మరి వాళ్ళని అగ్ని పరీక్ష పెట్టి వాళ్ళల్లో బెస్ట్ అయిన వాళ్ళని మాత్రమే తీసి హౌస్లోకి పంపిస్తారనమాట. వాళ్ళు సెలబ్రిటీస్ తోటి కాంపిటీషన్ ఉంటుందన్నమాట. సో ఈసారి సీజన్ అయితే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. నాకు తెలిసి సీజన్ 9 మనం లోగో కూడా చూసుకుంటే నవరత్నాలు సిస్టమ్ లాగా అనిపించింది. థీమ్ ఏంటి అనేది మనకు పూర్తిగా తెలియలేదు. మనకు సీజన్ అయితే సెప్టెంబర్ 5th నుంచి స్టార్ట్ కాబోతుంది. మనం ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఆశించవచ్చు. ఎందుకంటే అన్ని సీజన్లో చాలా కాంప్లికేషన్స్ ఏంటంటే కొంతమంది మా టీవీ బ్యాచ్ అని, కొంతమంది కన్నడ బ్యాచ్ అని, కొంతమంది తెలుగు బ్యాచ్ అని, వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెడుతూ ఈసారి సీజన్లో ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్లాన్ చేసి బిగ్ బాస్ టీం అనేది మనకి సీజన్ అయితే స్టార్ట్ చేయబోతుంది. సో ఎదురు చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక మంత్ ఆగితే మనకి సీజన్ స్టార్ట్ కాబోతుంది. నిన్న డిలీట్ చేసిన ప్రోమోలో నాకు తెలిసి చాలామంది పిక్స్ అయితే వచ్చాయి. ఆ ఫొటోస్ నాకు తెలిసి సెలెక్ట్ కాని వాళ్ళ మెంబర్స్ ఫొటోస్ కూడా స్టార్టింగ్లో వచ్చి ఏదైనా ఇష్యూ అయ్యి అది ప్రాబ్లం వల్ల దాన్ని డిలీట్ చేశారేమో అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇవాళ రేపు 2-3 రోజుల్లో ఆ ప్రోమో మళ్ళీ రీఎడిట్ చేసి మళ్ళీ పంపిస్తారు. మనం ఆ ప్రోమో కోసం ఎదురు చూద్దాం. ఖచ్చితంగా ఈసారి సీజన్ అయితే డెఫినెట్లీగా చెప్తున్నా సూపర్గా ఉండబోతుంది. సో అందరూ చూస్తూ ఉండండి నా ఛానల్ని. దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇక నుంచి నా ఛానల్ ద్వారా డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ అన్నీ అందిస్తూ ఉంటాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిగ్ బాస్ సీజన్లో కామనర్స్ చాలామంది వెళ్ళబోతున్నారు కదా, వాళ్ళకు కూడా మీ సపోర్ట్ ఎంతవరకు ఇస్తారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ. దాదాపు నాకు 35+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ విష్ చేసే టైం నాకు పర్టికులర్గా దొరక్క ఈ వీడియోలోనే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని చూస్తూ ఉండండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.